ఇక రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం మంత్రి ఉత్తమ్. ఇక రాష్ట్రంలో 41.6 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు. ఇక ధాన్యం కొనుగోలులో తెలంగాణ దేశంలో ముందంజలో ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు రైతుల నుంచి 41.6 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు వెల్లడించారు. రైతుల ఖాతాల్లో 7,887 కోట్ల మద్దతు ధర జమ చేశామని, కొనుగోలు కేంద్రాలలో అమ్మిన 48 గంటల్లోనే సొమ్ము చెల్లిస్తున్నట్లు ఆయన బుధవారం ఓ ప్రకటనలో వివరించారు. 8,401 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 7.5 లక్షల మంది రైతులకు ప్రయోజనం లభించిందని పేర్కొన్నారు. ధాన్యం సేకరణకు, చెల్లింపుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1.26 లక్షల మంది సిబ్బందిని నియమించగా, అందులో 45% మంది ఐకేపీ మహిళలు ఉండటం మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనమన్నారు. సన్న రకం వడ్లు అమ్మిన రైతులకు ఇప్పటికే 314 కోట్ల మొత్తాన్ని బోనస్గా ప్రభుత్వం చెల్లించినట్లు తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 11.2 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు జరిగాయి. తెలంగాణలో 41.6 లక్షల టన్నుల ధాన్యం సేకరించాము. ఏపీతో పోలిస్తే తెలంగాణలో సేకరించిన ధాన్యం సుమారు 4 రెట్లు ఎక్కువ. రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. రైతే తొలి ప్రాధాన్యం, తెలంగాణ రైజింగ్ అంటూ మంత్రి ఉత్తమ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.